ZB9 న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డి కరీంనగర్ లో నామినేషన్ దాఖలు చేశారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టగా భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళల కోలాటాలు, డప్పు చప్పుళ్లు, ఒగుడోలు, కళాకారుల నృత్యాల నడుమ ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర తెలంగాణ పట్టభద్రులందరికీ సవిన విజ్ఞప్తి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఈ సంవత్సరం పరిపాలనలో మీరు చూసిండ్రు, పట్టభద్రుల విషయంలో నిరుద్యోగులైనా సరే, టీచర్లైనా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా సరే, ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళని సరే, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీ మంచి కొరకు, మీ క్షేమం కొరకు అనేక నిర్ణయాలు తీసుకుంది. నిరుద్యోగులైన పట్టభద్రుల కోసం 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించలేదు. 11,000 టీచర్ల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, గవర్నమెంట్ టీచర్స్ ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్ విషయంలో మరి అన్ని విధాలుగా ముందుకు పోయిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం. మిత్రులారా, గ్రాడ్యుయేట్స్, పట్టభద్రులు గతంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి ఏ విధంగా భారీ మెజార్టీ ఇచ్చారో, అదేవిధంగా విద్యావంతుడు, విద్యా సంస్థల అధిపతి నరేందర్ రెడ్డి గారికి కూడా భారీ మెజార్టీ గెలిపించండి. శాసన మండలిలో మీ గొంతుగా ఉంటాడు. ప్రభుత్వం దగ్గర మీ అన్ని విషయాలు సమర్థవంతంగా రిప్రజెంట్ చేసే కెపాసిటీ ఉన్న వ్యక్తి నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లా 4 జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బలపరిచినటువంటి అభ్యర్థి నరేందర్ రెడ్డి గారి నామినేషన్ కి ఈరోజు అందరం కూడా 4 జిల్లాలకు సంబంధించినటువంటి 4 ఇన్ఛార్జి మంత్రులు, 3 మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సాక్షాత్ పిసిసి ప్రెసిడెంట్ గారు అందరం కూడా వచ్చి ఈరోజు నరేందర్ రెడ్డి గారి యొక్క మద్దతుకు నామినేషన్ల సెట్లను సమర్పించినాం. ఈ సందర్భంగా యావత్ 4 జిల్లాలకు సంబంధించిన 6 లోక్సభ, 42 శాసనసభ స్థానాలకు సంబంధించిన పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఆశీర్వచనంతో సంవత్సరం క్రితం కాంగ్రెస్ ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినారు. ప్రజాపాలనకు అవకాశం ఇచ్చినాక ఎన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తా ఉన్నామో, తెలంగాణ ఆకాంక్షలకు ముఖ్య కోరిక అయిన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తూ 55,000 ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చినామో, భవిష్యత్తు జాబ్ క్యాలెండర్ ఏ విధంగా ఇచ్చినామో, పట్టభద్రులకు సంబంధించిన విద్యా వ్యవస్థను ప్రాథమిక స్థాయి నుంచే మెరుగుపరుస్తూ 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యమైన విద్యా వ్యవస్థను మరి మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇలా పట్టభద్రులందరూ ఆశీర్వదించి భవిష్యత్తులో మరింత ప్రోత్సాహకంగా ఈ ప్రభుత్వం గ్రాడ్యుయేట్స్ కు అదేవిధంగా అనేక రకాల కార్యక్రమాలు కొనసాగించే విధంగా నరేందర్ రెడ్డి గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపియమని ఈ 4 జిల్లాల పట్టభద్రులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పక్షాన సమిష్టిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు, విద్యావంతుడు నరేందర్ రెడ్డి గారిని నామినేషన్ సందర్భంలో ఇక్కడికి వచ్చేసారు. మా సహచర మంత్రివర్గ పెద్దలు, అదే దాంతోపాటు పిసిసి అధ్యక్షుల వారు నరేందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు ఈ 4 జిల్లాలకు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన మేధావులు, అదేవిధంగా చదువుకున్న ప్రతి వ్యక్తికి మార్పు కోసం కోరిన మా సోదరులకు, సోదరిమణులందరూ, మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాం. మార్పు తీసుకొచ్చే క్రమంలో ఉద్యోగాల ఖాళీలు కానీ, టీచర్ల నియామకం కానీ, టీచర్ల సంబంధించిన ట్రాన్స్ఫర్లు కానీ, ప్రమోషన్లు కానీ, ఈరోజు విద్యా వ్యవస్థలో నలుమూలలో మార్పు రావాలని, దానికి
మొదటి అడుగు మొదలుపెట్టి ఈరోజు నైపుణ్యం పెంచే కార్యక్రమ భాగంలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలి, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించాలని ప్రయాణం చేస్తూ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి వారి నాయకత్వంలో, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, మా రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో మరి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుతూ మరి ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోదరులు నరేందర్ రెడ్డి గారు, మంత్రి వర్యులు, మరి సభ్యులు, తర్వాత ఎమ్మెల్సీ మరి అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు నామినేషన్ మరి దాఖలు చేసిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఖచ్చితంగా 34 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో అందరి మన్ననలు పొందుతూ మీలో ఒకటిగా పెరిగిన వాడిని నేను. ఈ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్లో ఎంతో మంది మరి లక్షలాది మంది విద్యార్థులకు నేను విద్యను అందించినవన్నీ, బీసీలో మరి రైతులు కల్పించి వారి పురోగతి కల్పించినవన్నీ. ఇవాళ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా ఆల్ఫోర్స్ పిలవడం ఉండడం వాస్తవము. మరి రాబోయే 30 సంవత్సరాల్లో మీలో ఒకటిగా మీకు సేవకుడిగానే ఉంటాను తప్ప కానీ వేరే ఉద్దేశం లేదు. ఒక 6 నెలల కింద చూసినట్లయితే ఇవాళ ఎవరు కూడా ఇక్కడ ఉన్నవారు మరి ఈ ప్రాంతానికి చెందిన వారు కాదు, ఇక్కడ సేవ చేసిన వారు కాదు, ఒక ఉద్యోగం కూడా ఇచ్చిన వాళ్ళు కాదు. 1995లోనే నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు నేను రిజైన్ చేసి రెండింటికి న్యాయం చేయలేం, గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రైవేట్ ట్యూషన్ చెప్తూ అన్యాయం చేయకూడదు అని చెప్పేసి వెంటనే 1995లోనే 1 నెల గవర్నమెంట్ ఉద్యోగం చేసి దాన్ని రిజైన్ చేసి మరి ప్రైవేటు ట్యూటోరియల్ కళాశాలలు చేస్తూ ఒక్కొక్క అడుగుతో ఈ రకంగా వచ్చి ఉన్నాను. మరి ఇవాళ ప్రైవేట్ ఉద్యోగానికి అన్యాయం చేస్తూ కూడా నేను ట్యూషన్ రన్ చేసి ఇవాళ మరి ఎన్నికలు రావచ్చు, కానీ అలా అన్యాయం చేయకుండా నేనున్నాను. ఒక ధర్మంగా నడుచుకున్నాను నా జీవితం అంతా. కాబట్టి ఖచ్చితంగా మరి ధర్మం గెలుస్తుంది, నరేందర్ రెడ్డి గెలుస్తుంది. ఈరోజు మరి విశేషంగా ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సేవకే అంకితం అవుతాను. ఇన్ని సంవత్సరాలు ఎలాగైతే విద్యా వ్యాప్తికి అంకితం అయ్యానో ఇప్పుడు పట్టభద్రుల సేవలకి అంకితం అవుతాను. కాబట్టి మీరందరూ కూడా రాబోయే ఫిబ్రవరి 27న జరగబోయే ఎన్నికల్లో మరి ఈ అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆ గెలుపును మరి బీసీ ముద్దుబిడ్డ మహేష్ అన్న గారి గెలుపుగా, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ద యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మరి రేవంత్ రెడ్డి అన్న గారికి, సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలన్న నా కోరిక నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు జూపల్లి కృష్ణారావు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథి, మాజీ రాష్ట్ర ఎన్ఎస్సీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌర్ గారిని మాట్లాడాల్సింది కోరుతారు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి నిలిపినటువంటి నరేందర్ రెడ్డి గారు పెద్దలందరి సమక్షంలో కలెక్టరేట్లో నామినేషన్ చేయడం జరిగింది. నేను మీ అందరికీ ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ అంటే సంక్షేమం అభివృద్ధే కాదు, కాంగ్రెస్ పార్టీ అంటే కూడా ఉద్యోగాలు. అటు టీఆర్ఎస్ పార్టీ అటు బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా పట్టభద్రులు కోరుకున్న ఉద్యోగాల్ని నట్టేట ముంచినటువంటి సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం తిరగకముందే 56,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి మేము నిరుద్యోగులకి బాసటగా ఉంటామని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. నేను మీ ద్వారా పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మనకు కావలసింది ఉద్యోగం. ఒక పట్టభద్రులైన ప్రతి వ్యక్తి ఏదో రకంగా ఉద్యోగంతో స్థిరపడాలని కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేర్చే దశగా ఇవాళ పయనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. దానికి తార్కాణం టీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు వాళ్ళు 50,000 ఉద్యోగాలు దాటకుంటే మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చి ఉన్నాం, ఇంకా కూడా ఇస్తాం. రాష్ట్రంలో న్యాయంగా ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా పూర్తి చేస్తాం. దానికి కంకణ బద్దులు ఉన్నాం. మేము పట్టభద్రులకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చే సత్తా స్థైర్యం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మీ ద్వారా నేను పట్టభద్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, విద్యాపరంగా విద్యా సంస్థ నడపడమే కాకుండా ఎంతో మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత సాటి నరేందర్ రెడ్డి గారిని ఇక్కడ 4 జిల్లా యొక్క కాంగ్రెస్ నాయకుల కోరిక మేరకు వారిని నిలపడం జరిగింది.